కూటమి ప్రభుత్వం మరో అప్పుకు సిద్ధమైంది. వచ్చే మంగళవారం మళ్లీ బడ్జెట్ పరిధిలో అప్పు చేస్తోంది. ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా ఆర్బీఐ ఏపీ ప్రభుత్వానికి 3,900 కోట్ల అప్పును సమీకరించి ఇవ్వనుంది. 17 ఏళ్ల కాల వ్యవధిలో 1,500 కోట్లు, 20 ఏళ్ల కాల వ్యవధిలో 1,500 కోట్లు, 25 ఏళ్ల కాల వ్యవధిలో 900 కోట్ల అప్పును ప్రభుత్వం చేయనుంది. ఈ మేరకు ఆర్బీఐ శుక్రవారం నోటిఫై చేసింది. అయితే ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం 3,33,321 కోట్ల అప్పు చేసింది. వచ్చే మంగళవారం చేయనున్న అప్పుతో కలిపితే ఇది 3,37,221 కోట్లకు చేరనుంది. కూటమి ప్రభుత్వం మరో అప్పుకు సిద్ధమైంది. వచ్చే మంగళవారం మళ్లీ బడ్జెట్ పరిధిలో అప్పు చేస్తోంది. ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా ఆర్బీఐ ఏపీ ప్రభుత్వానికి 3,900 కోట్ల అప్పును సమీకరించి ఇవ్వనుంది. 17 ఏళ్ల కాల వ్యవధిలో 1,500 కోట్లు, 20 ఏళ్ల కాల వ్యవధిలో 1,500 కోట్లు, 25 ఏళ్ల కాల వ్యవధిలో 900 కోట్ల అప్పును ప్రభుత్వం చేయనుంది. ఈ మేరకు ఆర్బీఐ శుక్రవారం నోటిఫై చేసింది. అయితే ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం 3,33,321 కోట్ల అప్పు చేసింది. వచ్చే మంగళవారం చేయనున్న అప్పుతో కలిపితే ఇది 3,37,221 కోట్లకు చేరనుంది.